టాటా, రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఎయిర్టెల్ ఇన్ని మంచి కంపెనీస్ ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి. కానీ ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మనీ లేదు నా దగ్గర. సరే, నీ దగ్గర ఉన్న మనీతోనే అన్ని కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయి. నీకేంట్రా, డబ్బులు ఉన్నోడివి అన్ని కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయగలవు. నా దగ్గర లేదు అంత మనీ. అంత మనీ ఏం అవసరం లేదు. 1000 రూపాయలున్నా నువ్వు ఇండియాలోని టాప్ 50 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. తెలుసా? నిజంగానా? ఎలా అలా? చెప్తా, జాగ్రత్తగా విను. ఈ రోజు మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక పెద్ద మనీ బాక్స్ లో నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు మన కెపాసిటీని బట్టి అందులో డబ్బులు పెడతాం. ఈ జైంట్ మనీ బాక్సే మ్యూచువల్ ఫండ్ హౌస్ అన్నమాట. ఇప్పుడు బాగా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న ఒక పర్సన్ ఆ మనీని తీసుకొని మన తరపున డిఫరెంట్ కంపెనీస్ లో, ఇండెక్స్ ఫండ్స్ లో, బాండ్స్, సిల్వర్, గోల్డ్, కమోడిటీస్ ఇలా వేరే వాటిలో ఇన్వెస్ట్ చేస్తాడు. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి వీటిని మ్యూచువల్ ఫండ్స్ అంటారు. మన తరపున మన మనీని ఈ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఇన్వెస్ట్ చేసి మేనేజ్ చేస్తాయన్నమాట. అలా మేనేజ్ చేస్తున్నందుకు వాళ్ళు కొంచెం ఫీజు తీసుకుంటారు. ఆ ఫీజ్ నే మేనేజ్మెంట్ ఫీ ఆర్ ఎక్స్పెన్స్ రేషియో అంటారు. ఇదేదో బాగుందిరా. ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలో టెన్షన్ పడకుండా తక్కువ మనీ ఉన్న ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. మరి ఇంటర్నెట్ లో 4000 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? అన్ని ఒకేసారి చెప్పడం కష్టం. ఇలాంటి ఫైనాన్షియల్ టిప్స్ అండ్ నాలెడ్జ్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మరి.